నిన్ను ఎవరు కాపాడడానికి రారు. ఈ మాట కొంచెం నీకు హార్ష్గా అనిపించచ్చు మావా. తప్పు చేయి, పడిపో, మళ్ళీ లే, మళ్ళీ ట్రై చేయి, కానీ నీ లైఫ్ని ఇంకొకరి చేతిలో పెట్టకు. ఈ మాట కొంచెం నీకు హార్ష్గా అనిపించచ్చు మావా, కానీ లైఫ్లో ఒక స్టేజ్లో ఇది అర్థం చేసుకోవాల్సిందే. నిన్ను ఎవరు కాపాడడానికి రారు. నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, నీ డ్రీమ్స్ నెరవేర్చడానికి నీ ప్లేస్లో ఎవరు వచ్చి పని చేయరు. మనం చాలామంది ఏం చేస్తాం తెలుసా, ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఎవరో మోటివేట్ చేస్తారని వెయిట్ చేస్తాం, ఎవరో సపోర్ట్ చేస్తారని వెయిట్ చేస్తాం, ఎవరో మన టాలెంట్ గుర్తిస్తారని వెయిట్ చేస్తాం. కానీ టైం మాత్రం మన కోసం వెయిట్ చేయదు. రోజులు పోతుంటాయి, మంత్స్ పోతాయి, ఇయర్స్ పోతాయి. ఒకరోజు వెనక్కి చూసుకుంటే మనకు రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. నీ పేరెంట్స్ నీకు లవ్ చేస్తారు, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారు, ఎవరో ఒకరు నీకు అడ్వైస్ ఇస్తారు. కానీ నీ లైఫ్ని నీ ప్లేస్లో ఉండి ఎవరు ఆలోచించరు. నీ ఫెయిల్యూర్ని నువ్వే ఫేస్ చేయాలి, నీ ఫియర్ని నువ్వే క్రాస్ చేయాలి, నీ డ్రీమ్ కోసం నువ్వే పని చేయాలి. అందుకే ఒకరోజు ఎవరైనా వచ్చి నా లైఫ్ని మార్చేస్తారు అని వెయిట్ చేయడం ఆపు. నీ దగ్గర మనీ లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, నీకు నీ మీద డౌట్ ఉండొచ్చు, పర్లేదు. నీ దగ్గర ఎవరిని లేకపోయినా ఒక డెసిషన్ తీసుకునే పవర్ మాత్రం నీ దగ్గరే ఉంది. ఈరోజు 10 minutes పని చేయగలవు, ఈరోజు ఒక పేజీ చదవగలవు, ఈరోజు ఒక స్టెప్ వేయగలవు. అది చిన్నది కావచ్చు, కానీ చిన్న స్టెప్సే ఒకరోజు పెద్ద డిస్టెన్స్ తీసుకెళ్తాయి. నీకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు, నీ డ్రీమ్స్ ఎవరు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పర్ఫెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేయి, తప్పు చేయి, పడిపో, మళ్ళీ లే, మళ్ళీ ట్రై చేయి, కానీ నీ లైఫ్ని ఇంకొకరి చేతిలో పెట్టకు. ఒకరోజు నువ్వు నీ గోల్ దగ్గర నిలబడి వెనక్కి చూసినప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ రోజు నిన్ను ఎవరు కాపాడలేదు, నువ్వు నిన్నే కాపాడుకున్నావు. అందుకే ఈరోజు ఎవరు వస్తారని వెయిట్ చేయకు, లే, నువ్వే మొదలుపెట్టు.